హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టెర్రస్ గార్డెన్లో నేను ఫ్రూట్ ప్లాంట్ పెంచుతున్నాను అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి మస్క్ మిలన్ ప్లాంట్ అండి. మనం రెగ్యులర్గా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ టెర్రస్ గార్డెన్లో పెంచుతూ ఉంటాము. నేను ఈసారి అయితే మస్క్ మిలన్ ట్రై చేశాను. ఇది సీజన్ వచ్చి యాక్చువల్గా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ప్లాంటింగ్ చేసుకుంటే మీకు సమ్మర్ టైంకి ఫ్రూట్స్ అన్నది వస్తాయండి. అంతేకాకుండా కంటైనర్ కూడా మనం పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఈ ప్లాంట్స్కి సాయిల్ లూజ్ సాయిల్ ఉండాలి. దీన్ని యాక్చువల్గా మనం కంటైనర్లో ఆల్రెడీ ఏదైనా ప్లాంట్ పెట్టి తీసి దాని తర్వాత వెంటనే ఈ ప్లాంట్ అన్నది వేయకూడదండి. మనం ఆ సాయిల్లో కొంచెం మాన్యూర్, కంపోస్ట్ అవి కలిపి సాయిల్ అనేది లూజ్ సాయిల్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్లాంటేషన్ అన్నది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి నేను ప్లాంట్ సీడ్స్ వేసాను అండి. సీడ్స్ వేసిన తర్వాత 1 మంత్కి ఈ విధంగా ఫ్రూటింగ్ అన్నది వచ్చింది. దీనికి మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలండి. 15 డేస్కి ఒకసారి మనం కంపోస్ట్ ఇస్తూ ఉండాలండి. దీనికి మనం కర్బూజాయే కాకుండా వాటర్ మిలన్ కూడా ఇదే విధంగా పెంచుకోవచ్చండి. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా మంచి రిజల్ట్ ఉంది. మనకు నార్మల్గా అయితే సింగిల్ ప్లాంట్కి 2-3 ఫ్రూట్స్ మాత్రమే వస్తాయి. చూస్తున్నారు కదా, నాకు ఒక ప్లాంట్కి ఒక ఫ్రూట్, సెకండ్ దానికి 2 ఫ్రూట్స్ వచ్చాయి. ఇవి సైజ్ అంటే మనం మార్కెట్లో దొరికేంత పెద్ద సైజ్ అవ్వదండి. టెర్రస్ గార్డెన్లో పెంచుతున్నాం కాబట్టి సైజ్ మీడియం సైజులోనే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది నేను 70 డేస్ తర్వాత కూడా వీడియో అన్నది దీనిలోనే మీరు చూడొచ్చండి. మంచి రిజల్ట్ అన్నది వచ్చింది ఫస్ట్ టైమే. మనకి కర్బూజాకి ఎక్కువగా జింక్, పొటాషియం, ఫాస్ఫరస్ అవసరం వస్తుందండి ప్లాంట్కి. దానికోసమని మనం బనానా పీల్తో చేసిన ఫర్టిలైజర్ లేదు అంటే ఇంట్లోనే తయారు చేసిన బోన్ మీల్ కూడా ఇవ్వచ్చండి. నేనైతే బనానా పీల్తో చేసిన వాటర్ ఫర్టిలైజర్ అన్నది దీనికి ఇచ్చాను. చూస్తున్నారు కదా ఎంత మంచి రిజల్ట్ అన్నది ఉన్నదో. ఇది 70 డేస్ తర్వాత ఈ సైజులో వచ్చిందండి. మనకి దీంట్లో పెస్ట్లు అన్నవి చాలా తక్కువగానే ఉంటాయి. నార్మల్గా దీనికైతే లీఫ్ వచ్చి ఎల్లోగా కలర్ చేంజ్ అయింది. దీనికి నేను వాటర్ ఫర్టిలైజర్ అన్నది ఇచ్చానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ సైజులో ఉంది. నేను నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తూ మీకు వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.